సత్తా జనరల్ గా యుద్ధం అంటే ఏంటి మనుషులో దేశాలో కొట్టుకోవడం కదా, కానీ ఇప్పుడు రోబోలు కొట్టుకుంటూ ఉన్నాయి. ఎస్, మీరు దేని గురించి చెప్తున్నారు అర్థమైపోయింది. ఇంటర్నెట్ లో చాట్ బాట్ వార్ నడుస్తోంది. అదేంటో మనుషులు ఆడుకోవాల్సిన నెట్ లో ఇప్పుడు ఏఐ బాట్ల రాజ్యం కనిపిస్తుంది. ఇందుకోసం లింక్డ్ఇన్ ఓ సరికొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. మరి రోబోస్ తో రోబోలు చేస్తున్న ఆ వార్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మానవ ఆలోచనలకు ప్రతిరూపం అనుకున్న ఇంటర్నెట్ ను ఇప్పుడు ఏఐ రోబోలు ఆక్రమించేస్తున్నాయి. లింక్డ్ఇన్ లో ఏకంగా 41% పొడవాటి పోస్టులు ఏఐతో వండి వార్చినవేనని ప్రోగ్రామ్ రీసెర్చ్ తెలిపింది. చాట్ జీపీటీ కాపీ పేస్ట్ కంటెంట్ తో విసిగిపోయిన యూజర్ల కోసం లింక్డ్ఇన్ ఓ బటన్ ను ఆయుధంగా ఇచ్చింది. ఏ పోస్ట్ అయినా ఏఐ రాసిన చెత్తలా అనిపిస్తే యూజర్లు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయొచ్చు. ఈ రోబోల వార్ కేవలం లింక్డ్ఇన్ కే పరిమితం కాలేదు. క్లౌడ్ ఫ్లేర్ నివేదిక ప్రకారం ఇంటర్నెట్ లో మనుషుల కంటే బాట్ల ట్రాఫిక్ ఎక్కువైపోయింది. చివరికి డిక్ అనే ప్లాట్ఫామ్ ఈ బాట్ల బెడద తట్టుకోలేక షట్ డౌన్ అయింది. సబ్స్టాక్ కూడా ఏఐ డిటెక్షన్ టూల్స్ ను వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఫీడ్ ను క్లిక్ చేయడానికి లింక్డ్ఇన్ రోజుకు లక్షలాది ఆటోమేటెడ్ కామెంట్లను, నెలకు కోట్లాది నకిలీ ఖాతాలను బ్లాక్ చేస్తుంది. యూజర్లు ఇచ్చే ఏఐ స్లాబ్ ఫీడ్బ్యాక్ తో తమ సొంత అల్గారిథంలను పవర్ఫుల్ గా మార్చి ఏఐని అడ్డుకోవడానికి ఏఐనే ఉపయోగిస్తుంది. ఒకప్పుడు మనుషులు పరస్పరం ఆలోచనలు పంచుకోవడానికి తయారైన ఇంటర్నెట్ ఇప్పుడు ప్రాంప్ట్లు ఇచ్చి కాపీ పేస్ట్ చేసి ఏఐ కంటెంట్ తో నిండిపోయింది. కాదు, ఒక నానుడు ఉంది కదా, చూస్తుంటే ఏం గుర్తొస్తుంది, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అదే జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో రోహిత్, రేపు ఏంటో తెలుసా? తెలుసు, ఫ్రెండ్షిప్ డే. కరెక్ట్. ఎస్. అవును, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పవా? చాలా మంది ఉన్నారు. ఆన్సర్ చెప్పావు కదా, డిప్లొమాటిక్ ఆన్సర్.